హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాం. ఎట్లున్నావు పెద్దమ్మ? నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? పచ్చి రొయ్యలా ఎండు రొయ్యలా? ఎండు రొయ్యలే, పచ్చి రొయ్యలు కాదు. ఒట్టి రొయ్యలే ఉండాలి. ఏంది మీరేనా? నేను లేకుండానే స్టార్ట్ చేసేసి ఇద్దరు కలిసి తల్లి కొడుకు. చూడండి ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. నేను లేకుండానే హాయ్ అండి. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరైతే చూడండి, నాతో అయితే సామాన్లు మోపిస్తారు. వీళ్ళిద్దరు అయితే స్టార్ట్ చేసి కుండలు కడుక్కుంటున్నావు, మేము కూర్చొని వండుకుంటున్నాం. నాకంతా తెప్పిస్తారు. వీళ్ళిద్దరు కూర్చొని అది తేనే వీడియో కూడా స్టార్ట్ చేసేసారు. ఇట్లా ఉంది చూడండి పరిస్థితి. ఇంకేం చేస్తారు ముందు ముందు చూడండి ఫ్రెండ్స్. రొయ్యల కూర ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు కూడా. రొయ్యల కూర దర్జా వండుకుంటాం, మేము వండుకొని తింటాం. ఇంకా అమ్మకి పెట్టేది ఏం లేదు ఇంక ఈరోజు. నాకేమొద్దు, మీరు పెట్టవద్దు, నేను తినొద్దు ఫ్రెండ్స్. నేను తినదలుచుకోలేదు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళతో నాకు వద్దు, పడదు కూడా. నీకు పెట్టేది ఈమెయిల్ నాకు అస్సలు పడదు, అందుకని పడదు. అందుకోసం నేను వీడియోలు కూడా రాను, వాళ్ళిద్దరే చేసుకునేది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు అయితే ఫస్ట్ అయితే కడాయిలో పెట్టుకొని వేయించుకుంటున్నాం. క్లీన్ పొట్టు తీసుకోవాలిగా మనం, అది తీయాలి. ఏంది రానన్నో మళ్ళీ ఎందుకు వచ్చినాయి? ఏంది వాళ్ళ పక్కకైనా కూర్చుందాలో వచ్చినాయి, పక్కకైనా కూర్చుందామని వచ్చిన. ఏం చేయండి మరి? వద్దు వద్దా? ఏమో ఇదైనా హెల్ప్ చేద్దాం. ఇక వద్దు, ఉల్లిగడ్డలు అదైనా కోసిద్దాం. ఏదో ఒకటి చేయాలిగా. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎండు రొయ్యలు అయితే వేయించుతున్నారు. పొయ్యి మొత్తం చూడండి ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ కొత్త పొయ్యి వేయాలంట. సో దానికోసమే మట్టి కోసం పోవాలనుకున్నాం, కానీ నైట్ అయిపోయింది, ఇంకా పాములు అవి వెళ్తాయని ఊకున్నాం. రేపు పొద్దుగాల పోయి మళ్ళీ మట్టి తెచ్చి మళ్ళీ వేయాలి పొయ్యి. ఈరోజైతే పొయ్యి అయితే వెలగట్లేదు ఫ్రెండ్స్, అసలు సతాయిస్తుంది. ఎప్పటి నుంచి కూర్చున్నాము, అస్సలు వెలగట్లే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రొయ్యలు మొత్తం అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసుకుందాం. అంతేనా పెద్దమ్మ? సరే, పక్కన వేసుకో ఇంకా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీళ్ళైతే రొయ్యలు అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నారు. మొత్తం తీయాలి. ఈ తలకాయలు పుచ్చుకుంటా ఉంటాయి మనకు తినేటప్పుడు. కొంతమంది అంతే తింటారు, ఎందుకు కడిగేస్తారు కొంతమంది. కడిగేసిన పోవు అవి, మనం కాల్చుకొని చేసుకుంటేనే పోతాయి. క్లీన్ అయితే ఇట్లుందా? ఇట్లా ఉందా? ఇగో ఇట్లా ఇట్లా తెచ్చేస్తే పోద్ది. ఇగో ఇది ఎట్లుంది? ఇగో ఇట్లా చేస్తే అయిపోద్ది. ఇంకో ఇట్లా అంతే. ఇది ముచ్చ మీసాలు లెక్క ఉంటాయి, అవి తలకాయ తీసుకోవాలా? గిల్లేసుకుంటే అయిపోద్ది. ఇగో ఇట్లా ఇట్లా గిల్లితే అవి గుచ్చుకుంటాయి. క్లీన్ చేసుకోకుండా తింటే అవి గుచ్చుకుంటాయి, తినలేం మనం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే ఇంకా నిప్పు వేస్ట్ పోతుంది, నేను క్లీన్ చేస్తాను, నువ్వు కూర వండే అంటే కూర అయితే చేసేస్తున్నారు. ఆ లోపు మదర్ అయితే క్లీన్ చేసేస్తారంట. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, గిన్నె అయితే పెట్టుకున్నాం, నూనె పోసుకుంటున్నాం. ఎవరు సబ్స్క్రైబర్ అయితే అడిగారంట ఎండు రొయ్యల కర్రీ చేయండి అని. సో అందుకోసమే ఎండు రొయ్యల కర్రీ ఈరోజు అయితే చేస్తున్నాం. సో వీళ్ళు ఏ విధంగా అయితే ఊళ్ళో చేసుకుంటారో ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేడైపోయింది, పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాం. ఇక్కడైతే నూనె అయితే వేడిగా అయిపోయింది ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే పసుపు వేస్తున్నా, మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం.
నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే పొయ్యి అయితే సతాయించింది పెద్దమ్మకి. నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 1 minute అయితే ఫ్రై అవనిద్దాం. ఆ తర్వాత టమాటా వేసేసుకుంటాం. టమాటా మగ్గాలిగా. సో ఇక్కడైతే చూడండి టమాటాలు కూడా వేసేసుకుంటున్నాం. ఎండు రొయ్యల పొడి కూడా చేస్తారంట, వచ్చా పెద్దమ్మని? రాగా ఎండు రొయ్యల్ని ఇప్పుడు మొన్న కారం దంచినావుగా, అట్లా ఎండు రొయ్యలు వేసి కారం చేస్తారు. పొడి కొడతారంట, మంచిగా ఉంటుందంట. సో ఇక్కడైతే టమాటా అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. టమాటా అయితే మగ్గాలి, కొంచెం టైం అయితే పడుతుంది. సో టమాటాలు మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ఈ వీడియోస్ అని ఈ కట్టెల పొయ్యి పెట్టినప్పటి నుంచి అయితే మేమైతే టేస్టీగా తింటున్నాం. కట్టెల పొయ్యి మీద చేసుకొని చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి వంటలు. సో పొయ్యి అయితే మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, కారం అయితే వేసేసుకుంటున్నాం. సో కారం అయితే మనం తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. ఎక్కువనే వేసుకుంటాం. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ కూడా వేసుకుంటున్నారు, కొంచెం వేసుకుంటున్నాం, కింద మాడిపోకుండా అని వేసుకుంటున్నారు అంతే. కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు కింద అంటుకోకుండా ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనం ఎన్ని రొయ్యలు తీసుకున్నా లాస్ట్కి అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఎన్ని వచ్చాయి అయితే వాటర్లో కడుక్కుంటున్నారు. కడుక్కుంటే మంచిగా క్లీన్గా ఉంటాయి. సో ఇదంతా చూడండి మనకు వేస్టే. సో దానికోసమే ఖచ్చితంగా రొయ్యలు చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం. కడాయిలో కూడా ఉంది చూడు, ఇక్కడ కూడా చూడండి జస్ట్ పొట్టు. సో ఇక్కడైతే వాష్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే కర్రీలో యాడ్ చేసేసుకుందాం. నీకు చాలా ఇష్టంగా మీ కర్రీ? చాలా ఇష్టం నాకు ఎండు రొయ్యలు. అందరూ ఇంత ఇష్టంగా తింటారు. ఇవాళ మీ అమ్మమ్మ అదే చేయమందిగా. ఇవాళ పాలకూర లేకుండేగా. పాలకూర లేదు, సూపర్గా ఉంటుంది పాలకూర. అవును. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్దమ్మ స్టార్ట్ చేసేసారు. టేస్ట్ చేస్తున్నావు అప్పుడే? అప్పుడే టేస్ట్ వచ్చింది. చేసేస్తావు అప్పుడే? నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు అయితే వేసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రొయ్యలు అయితే వేసేసుకొని మంచి కలిపేసుకుంటున్నాం. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ అనేది, మనకి ఎక్కువ టైం పట్టదు. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కలుపుకొని తింటే ముద్దకు ఒక రొయ్య పెట్టుకొని తింటూ ఉంటుంది. నరాలు జివ్వుమంటే ఇక ఇలాంటి కర్రీ చేసుకొని తింటే. చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు అయితే వేసుకొని కుక్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేసి ఒక 4-5 minutes అయితే వదిలేద్దాం. ఆ తర్వాత మనం కర్రీ చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఒకసారి కలుపు పెద్దామా, కలిపి చూపి. గుమగుమలాడిపోతుంది అసలు. ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎట్లొచ్చింది పెద్దమ్మ? రుచి చూసినావుగా? రుచి చూసినా కానీ
మంచి రుచి ఉంది. ఆ. రుచి ఎందుకు ఉండదు? ఇది రుచేనా? చాలా బాగుందండి. చాలా బాగుంటుంది. సూపర్ ఉంది అసలు. చాలా బాగుంటుంది. కనిపిస్తున్నారు. ఏమైంది పెద్దమ్మ, అయిపోయిందా కూర? అయిపోయింది. ఆ? అయిపోయింది. ఏ చూపి ఒకసారి. కూర ఎండు రొయ్యలు, టమాటా, ఉల్లిగడ్డ. గుడ్ నైట్. ఎట్లుంటది అన్నంలోకి? మంచిగా ఉంటది. ఉంటది. రుచి రుచి బాగుంటది. మనం తినబుద్ధి అయింది. ఉట్టిగా ఈ రొయ్యలు ఒక్కటి క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది, దాని తర్వాత ఎమ్మటే చేసుకోవచ్చు. ఏమంటే చేసుకోవచ్చు. చాలా అర్ధగంట పట్టింది మన రొయ్యలు వేసుకొని అది పొయ్యి వెళ్ళేసరికి. ఇంకా తెలియని అవి ఫస్టే చేసుకొని కొత్తగా చేసుకునే వాళ్ళు ఫస్టే అది వేయించుకొని పెట్టుకుంటే ఎమ్మటే చేసుకోవచ్చు. చేసుకుంటే అయిపోతుంది. మేము డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు. మనం మొత్తం క్లీన్ చేసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఎమ్మటే అయిపోద్ది. ఎమ్మటే అయిపోద్ది. చేసుకోవచ్చు. చేసుకొని తిని. సో చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అయితే అడిగారంటే ఎండు రొయ్యలు కర్రీ చేయమని. సో ఎండు రొయ్యల కర్రీ అయితే చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో వీళ్ళిద్దరు అయితే చాలా కష్టపడి వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళ కష్టం చూసి వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. మీకోసం కర్రీ అందుకనే చేస్తున్నామండి. సపోర్ట్ చేయండి. బాయ్. బాయ్. చెప్పు, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి.